పౌరా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమును అలంకరించుతూ గురు సార్వభౌములమైన మా మానసములు సైతం ఆకర్షించుచున్నదే. ఏమి వీరుల రూప లావణ్యాతిశయంలో అపూర్వములే. శ్రీ త్రిజగన్మోహనాకృతులు ఎవరిపై ఉండరు? ఎవరైనా ఒక్కసారి పలుకరించి చూసదా? ఈ వీరులెవరు? ఏమి మీరు ప్రపంచములు ఇయ్యరు? ఓ ఈ వీరులెవరు? ఇచ్చట ఉండుటకు గతం ఏమి? వేషత్వమే లేదు. సాలభంజికలు ఏమి విచిత్ర కల్పన, అయిన లోకోత్తర కళా కౌశలము. అహో, సభాభవనముల ఉద్యానవనమా ఎంత రమణీయముగనున్నది. వివిధ బలధరానత శాఖా శిఖా సరోవర విరాజితం రాజిత ధనుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప తల్లిక సంపాసునము భాసుల పుష్ప గుచ్చ శ్రవణ మధుర మధుర సస్వాదనార్థ సంభ్రమర ధ్వమర కోమల జంకార నినాద వేదురము మేధుర మధుకర ఘన ఘనాగన శంకా నర్తన క్రీడా విరామ మయూర వాన విస్తృత కలాప కలాప రమణీయ కలాపాలాప మంజుల దోహద రూప రూపాంకుర సంకీర్ణము సంకీర్ణ నిపుంజ పుంజ సుందరము. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరమై దినదిన అనేక నూత రామామలోక రంజిత గౌరవ వంశవర్ధన మన ప్రమోదమ హంబగు ఏ నిష్కుటంబు ఒక్కరులకు అద్భుత దర్శనీయం పౌట. నిర్వివాదాంశం నిర్వివాదాంశం దాననే మయసభాయని సామాన్య జనుడి మొదలు రాజకంఠీరుడి పర్యంతం ఏకగ్రీవంగా తిరిగి వర్ణించుట సరియే. ఇందరి కథకు సుమసారమును మహద ఆనందమును కల్పించుతున్నది. రాసారమానికి ఉండి లేనట్టు లేక ఉండినట్టు అగపడుతున్నదే. ఇది జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు శతపత్రాదీతములు ఎట్లుండును? సంస్పర్శ మాత్రం ముక్త చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి సంపూర్ణము మంద పవన చారణో దూత కల్లోల తరంగ మారిక పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వార విస్తార కమల కోకన కాది నానావిధ జల కుసుమ రాజారుత గరీభాగం చంద్రమోద్యాన సంతాపహము గ్రీవాలంకృత విష సూత్ర పాలిక సందీపిత హంస హంసీన విభూషితము. ఆహా ఆహా, వర్ణనాతీతము వర్ణనాతీతము. చూడండి చూడ ఈ అపూర్వ రమణీయాకృతిని దాటిస్తున్నది. ఇందరి మధువారి పూర్వమించుక గోరి ఈ పరిసరములు ఒకంత విశ్రమ